హరే కృష్ణ. శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు ప్రభుజీ ఉద్ధవ దండవత్ గీతలో ప్రణామాలు. శ్రీకృష్ణుడు ఉద్ధవ గీతలో వర్ణిస్తున్నటువంటి వర్ణాశ్రమ పద్ధతి గురించి మనము వింటున్నాము. ఇది 11వ స్కందం 17వ అధ్యాయంలో ఉన్న 21వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు వర్ణాల గురించి తెలియచేశారు. వివిధ వర్ణాల గురించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల గురించి మాత్రమే కాకుండా చండాలుల గురించి కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఈ వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మనకి క్రమక్రమంగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడం కోసం ఇవ్వబడింది అనేటువంటిది మనం చూసాం. ఎవరు ఏ వర్ణంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ ఆయా వర్ణాలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలను కూడా మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ వర్ణము అనేటువంటిది పుట్టుకతో కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణుడు ఈ మొత్తం వివరణలో నీ పుట్టుకతో నీకు వర్ణం వస్తుంది అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. నువ్వు బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, లేకపోతే వైశ్యుడువా, శూద్రుడువా అనేటువంటి దానికి కొన్ని లక్షణాలను తెలియచేశారు, కానీ నీ పుట్టుకతో ఇలాంటి వర్ణంలో నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. కాబట్టి మన వర్ణము మన యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క గుణాల మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసేటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మన పుట్టుకతో ఆధారపడి ఉండదు. ఇది మనకు క్లియర్ అయిపోతుంది. ఇక ఈ 4 వర్ణాలు ఏవైతే చెప్పారో ఈ 4 వర్ణాలకి కూడా అతీతంగా, ఈ 4 వర్ణాలకి కూడా దిగువన ఉన్నటువంటి వర్ణమే చండాలుడి యొక్క వర్ణం. ఈ చండాలుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. ఓకే, సో ఇప్పుడు చూస్తే అపరిశుభ్రత, వంచన, దొంగతనము, వ్యర్థమైనటువంటి జగడము, శ్రద్ధారాహిత్యము, కామము, కోపము, అత్యాస అనేటువంటి వర్ణాశ్రమ పద్ధతి పరిధికి ఆవలనున్నటువంటి స్వభావం. ఓకే, ఇక వర్ణాల గురించి కంప్లీట్ చేశారు. ఇక ఆశ్రమాల గురించి కూడా కృష్ణుడు తెలియజేస్తారు. దానికంటే ముందు ఇంకా కొన్ని విషయాల్ని తెలియచేయబోతున్నారు. అవి ఏంటో చూసి వర్ణాలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని లక్షణాలని ఇంకా ఏం తెలియజేస్తున్నారు చూసిన తర్వాత ఆశ్రమాల గురించి కూడా కృష్ణుడు ఏం చెప్తారో చూద్దాం. 21వ శ్లోకం, దేవి వేముల మాతాజీ. అహింసా సత్యమస్తేయం అకామ క్రోధలోభత అహింసా సత్యమస్తేయం అకామా క్రోధలోభత భూత ప్రియహితేహా చ ధర్మోయం సార్వవర్ణికః. భూతప్రియహితేహ చ ధర్మోయం సార్వవర్ణికః. అహింస, సత్యము, నీతి, అన్యుల సుఖ సంక్షేమ వాంఛ, కామక్రోధ లోభ రాహిత్యము అనునవి సర్వవర్ణముల జనుల ధర్మములు. భాష్యము. పైన పేర్కొనబడిన నియమములు సాధారణ పుణ్యవర్తనము క్రిందకు వచ్చునవి. సార్వవర్ణిక అను పదము సూచించును. ఈ సాధారణ పుణ్యమును మానవులందరూ వర్ణాశ్రమ పద్ధతికి ఆవలనున్న వారును తప్పక పాటించవలెను. వర్ణాశ్రమ పద్ధతి నుండి పతనమైనట్టి సమాజములందును ఈ నియమములు ఆదరింపబడుటను, ప్రోత్సహింపబడుటను మనం ప్రత్యక్షముగా చూడవచ్చును. ఈ నియమములు విశేషమగు ముక్తి పథమును ఏర్పరచకపోయినను మానవ సంఘమునందు శాశ్వత గుణములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. అహింస, సత్యము, నీతి, అన్యుల సుఖ సంక్షేమ వాంఛ, కామ క్రోధ లోభ రాహిత్యము అనునవి సర్వవర్ణముల జనుల యొక్క ధర్మములు. ఒక్కొక్క వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క గుణాలకి అనుగుణంగా కర్మలు చేస్తూనే కొన్ని లక్షణాలను ప్రదర్శించాలి. అప్పుడే వర్ణాశ్రమ ధర్మంలో మనం ఆ, పురోగతి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏ వర్ణంలో ఉన్నా కానీ మనము అలవర్చుకోవాల్సినటువంటి స్వభావము ఏమిటి అనేటువంటిది తెలియజేస్తున్నారు. అంటే మీరు అనొచ్చు, నేను శూద్రుని కదండి, శూద్రుడు ఇలానే ఉంటారు అని శాస్త్రం చెప్పింది కదా, నేను అలానే ఉంటాను. శూద్రుడు చెప్పాడు శూద్రుడికి కామం ఎక్కువ ఉంటుంది, లేదంటే శూద్రుడికి కోపం ఎక్కువగా ఉంటుంది, శూద్రుడు అనవసరమైన జగడాలు పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి. శూద్రుడి లక్షణాలు ఆల్రెడీ తెలియచేశారు కాబట్టి నాకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను శూద్రుణ్ణి, కాబట్టి నేను శూద్రుని కాబట్టి నేను అలా ఉండవచ్చు అని అనుకోవచ్చు. అంటే
ఒక బ్రాహ్మణుడు చేసేటువంటి పని బ్రాహ్మణుడు చేయాలి. క్షత్రియుడు చేసేటువంటి పని క్షత్రియుడు చేయాలి. క్షత్రియుడు చేసేటువంటి పని బ్రాహ్మణుడు చేస్తే పాపం అవుతుంది. అలానే మరి వర్ణంలో ఉద్ధరింపబడేది ఎప్పుడు? ఒక వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు చేయకూడదు. క్షత్రియుడికి మాంసాహారం తినడము అనేటువంటిది ఎలవడు. అంటే మాంసం తింటే క్షత్రియుడు తింటే తప్పు కాదు. అలా అని బ్రాహ్మణుడు తింటే పాపం. కాబట్టి క్షత్రియుడు ఏమనుకోవాలి? నాకు శాస్త్రం అనుమతించింది తినడానికి, కాబట్టి నేను జంతువులను చంపొచ్చు, నేను తినొచ్చు అనేటువంటి భావనలో క్షత్రియుడు ఉండకూడదు. క్షత్రుడు కూడా బ్రాహ్మణుల పురోగమించడానికి ప్రయత్నం చేయాలి. వైశ్యుడు కూడా బ్రాహ్మణుడి స్థాయికి వెళ్ళాలి. శూద్రుడు కూడా బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలి. వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? మన మీద ఉన్నటువంటి గుణ ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలి. మన మీద సత్వగుణ ప్రభావం ఉండేలా చూసుకోవాలి. అలా ఉండాలి అని అంటే మనం కొన్ని అలవాట్లను చేసుకోవాలి. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. మనం ఏ వర్ణంలో ఉన్నా కానీ ఆ వర్ణము అనేటువంటిది మనకు ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల మనకి ఆ వర్ణంలో ఉన్నాము. ఆ గుణ ప్రభావాన్ని మార్చుకోవాలి మనం. ఓకే, సత్వగుణ స్థితికి మనం అందరం కూడా వెళ్ళాలి. అప్పుడే అందరం కూడా బ్రాహ్మణులం అవుతాం. కాబట్టి అహింస, సత్యము, నీతి, అన్యుల సుఖ సంక్షేమ వాంఛ, కామ క్రోధ లోభ రాహిత్యము అనేటువంటివి సర్వవర్ణముల జనులకి ధర్మములు. ఓకే, అలా ఉంటేనే మన మీద ఉన్నటువంటి గుణ ప్రభావాలు కొంచెం కొంచెం తగ్గుతూ మనము సత్వగుణ స్థితికి వెళ్తాం. ఓకే, 22వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ద్వితీ ప్రభు. ద్వితీయం ప్రాప్యానుపూర్వాజ్ఞాం మోప మోపనయనం ద్విజః యజ్ఞ ద్వితీయం ద్వితీయం ప్రాప్యానుపూర్వాం యజ్ఞ యజ్ఞన్మోపయనం ద్విజా. ద్వితీయం ప్రాప్యానుపూర్వ యజ్ఞ యజ్ఞోపనయనం ద్విజః వసన్ గురుకులే దాంతో బ్రహ్మదీయిత చాహుతః. వసన్ గురుకులే దాంతో బ్రహ్మాదీయుత చాహుతః. ద్విజుడు గాయత్రి మంత్రదీక్ష ద్వారా సమున్నతమయ్యేడు సంస్కార క్రమము ద్వారా ద్వితీయ జన్మను బడిగిను. గురువు యొక్క ఆమంత్రణం చే అతడు గురువాసనం వసించిన వాడై జితేంద్రియుడే శ్రద్ధతో వేదాధ్యయనము కావింపవలెను. భాష్యము. ద్విజ అను పదము ఇచ్చట బ్రాహ్మణ క్షత్రియ వయసులనడి మూడు ఉన్నత వర్ణములను సూచించును. వీరందరినూ గాయత్రి మంత్రమును పొందేదురు. అది గురుదేవుని ద్వారా ద్వితీయ జన్మమును సూచించును. మనుజుని తొలి జన్మము సౌక్ర జన్మము. అది అతడు బుద్ధిమంతుడని లేదా జ్ఞానవంతుడని నిశ్చయంగా సూచింపదు. బ్రాహ్మణ బాలుడు యోగ్యుడైనచో 12వ ఏట గాయత్రి మంత్ర దీక్షను పొందవచ్చును. క్షత్రియ వయసులు మరికొన్ని సంవత్సరముల పిదప దీక్షితులు కావచ్చును. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడకు ఆ బాలుడు గురుకులమున వసింపవలెను. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి గురుకులములను ఏర్పాటు చేసి సంతానములకు సరియైన విద్యను వసుకుటకు నాగరిక మానవులందరికీ ఆహ్వానమును పలుకుచున్నది. ప్రతి బాలుడు బాలిక ఇంద్రియ నిగ్రహమును నేర్చి ప్రామాణిక వేదవాంగ్మయం యొక్క అధ్యయనం ద్వారా జ్ఞానవంతులు కావలేను. ఈ ప్రకారం జ్ఞానవంతుడకు మానవుడు సాధారణ జంతువులు, కీటకములు, మత్స్యములు, పక్షుల వలెగాక ద్వితీయ జన్మను పొంది చర్మమోక్షమునకు దారి తీసేది జ్ఞానసిద్ధిని పడేయగలడు. గర్భాధాన సంస్కారంతో ఆరంభమయ్యేది సంస్కార పద్ధతిని ఈ శ్లోకం నందలి అనుపూర్వుయాత్ అను పదము సూచించును. సాధారణంగా శూద్రులు వైదిక విధానంను అనుసరించని వారు అట్టి సంస్కార విధి పట్ల ఆకర్షితులు కారు. వారు ఆధ్యాత్మిక జీవనం గురించి ఎరగని వారై ఉండి ప్రామాణిక గురువు పట్ల ద్వేషమును కలిగి ఉందరు. సంస్కార విధిచే నాగరికమైనటి స్వభావమును కలిగిన వారు తర్కమును, చిత్త చాంచల్యమును విడిచి అనుకోవ కలవారే ప్రామాణిక గురుదేవుని సన్నిధిలో ఉపదేశమును బడయుటకు ఆసక్తులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ద్విజుడు గాయత్రి మంత్ర దీక్ష ద్వారా సమున్నతమయ్యేటి సంస్కార కార్యక్రమం ద్వారా ద్వితీయ జన్మమును బడియును. ద్విజుడు అంటే ఎవరైతే బ్రాహ్మణులు 2 జన్మలను కలిగి ఉంటారో వాళ్ళు ద్విజుడు. ఒకే వ్యక్తి ఒకే శరీరంతో 2 జన్మలను పొంది ఉండడం, 2 సార్లు పుట్టడం. ఒకటి భౌతికమైనటువంటి జన్మ, రెండవది గురువును ఆశ్రయించిన వాళ్ళు ఒకసారి ఆధ్యాత్మికమైనటువంటి జన్మ. ఓకే,
అంటే మనం ఆధ్యాత్మికత అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడు మొదలవుతుంది అని అంటే గురువు ద్వారా దీక్ష తీసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. ఇక్కడ మంత్ర దీక్ష గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో గాయత్రి మంత్ర దీక్షను తీసుకున్నటువంటి వ్యక్తి రెండవ జన్మను పొందినట్లు. ఆ మంత్ర దీక్ష ఇచ్చినటువంటి వ్యక్తి ఆ తీసుకున్నటువంటి వ్యక్తికి తండ్రి స్థానంలో ఉన్నట్లు. ఓకే. ఆధ్యాత్మిక జీవితానికి జన్మనిచ్చినటువంటి వ్యక్తి ఆ మంత్రం ద్వారా ఆ వ్యక్తి గురువుని ఆశ్రయించినటువంటి వాడవుతాడు. తర్వాత వేదాధ్యయనం చేయడం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క సంస్కారం. అంతేకాదు తన జీవితంలో అనేక సందర్భాలలో అనేక విధంగా సంస్కార కార్యక్రమాలు అనేటువంటివి చేయాలి. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఉపనయనము, లేకపోతే ఇతర సంస్కార కార్యక్రమాలు, బారసాల, పేరు పెట్టడాలు, అన్నప్రాసనలు, ఉమ్, తరువాత వివాహము, గృహప్రవేశాలు, తర్వాత వివాహం సమయంలో చేయాల్సినటువంటి సంస్కార కార్యక్రమాలు, మళ్ళీ పుట్టిన కాడి నుంచి వ్యక్తి మరణించేంత వరకు కూడా అనేక రకాల సంస్కార కార్యక్రమాలు ఉంటాయి. మరణించిన తర్వాత కూడా ఉంటాయి. ఉం? ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి జరగాలి. ఎవరైతే ఇలా ఇవన్నీ కూడా చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా, ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది అంతా అంటే మనం వేద పాఠశాలల్లో కనుక మనం చదువుకున్నట్లయితే మనము వేద పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా బ్రాహ్మణులే. ఎందుకంటే వేద పాఠశాలలో మనం జాయిన్ అవ్వడానికి మనకి కావాల్సిన అర్హత ఏమిటి? మనం బ్రాహ్మణులం అయి ఉండాలనే. వేద పాఠశాలలో మనకి విద్యను అభ్యసించాలి అని అంటే మన అర్హత ఏంటి అంటే మనమందరం బ్రాహ్మణులు అయి ఉండాలని కాదు. వేద పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ బ్రాహ్మణులను చెయ్యాలి అని. మరి అందరినీ బ్రాహ్మణులు చెయ్యాలి అని అంటే బ్రాహ్మణులే జాయిన్ అయితే బ్రాహ్మణులు వాళ్ళు చేసేది ఏంటి కదా? ఉం? మనం బ్రాహ్మణులం కాకపోతే వేద పాఠశాలలో జాయిన్ అయితే మనల్ని వాళ్ళు బ్రాహ్మణులుగా మారుస్తారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ప్రభుపాదుల వారు కూడా వేద పాఠశాలను స్టార్ట్ చేశారు. మాయాపూర్ వెళ్తే మీకు వేద పాఠశాల ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు. ఓకే. పొద్దున్నే మనం దర్శనార్థికి వెళ్ళినప్పుడు అక్కడ వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ వేదం చదువుతారు. ఓకే. మాయాపూర్ దర్శనార్థి సమయంలో కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ వేదాలు కూడా చదువుతారు. అంత చిన్న వయసులో మా చదివే పిల్లలు ఎవరు అని అంటే ఇక్కడ వాళ్ళు కూడా కాదు. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా అంత గొప్పగా వాళ్ళు వేదాన్ని చదవరేమో. వాళ్ళు ఫారినర్స్, ఫారినర్స్ వాళ్ళ యొక్క పిల్లలు. ఉం. వాళ్ళు ఎంత చక్కగా వేదం చదువుతారంటే వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణుల, వాళ్ళు ఏం పుట్టుకతో బ్రాహ్మణులు ఏం కాదు. కానీ వాళ్ళు వేద పాఠశాలలో చదువుకోవడం వల్ల వాళ్ళకి వేదం చదవడం అనేటువంటిది వచ్చింది. వేదాన్ని అభ్యసించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా వేదాలని అభ్యసించి వైదిక విధానాన్ని అనుసరించి వాళ్ళు ఇది చేయడం అనేటువంటి జరిగింది. ఇదంతా కూడా బ్రాహ్మణులుగా ఉద్ధరింపబడడం అనేటువంటిది ముందు భక్తుడు అవడం కంటే ముందు బ్రాహ్మణులు అవ్వాలి. బ్రాహ్మణులుగా ఉద్ధరింపబడటము అనేటువంటిది ఇదంతా కూడా ఒక ఇది. సో ఎప్పుడైతే మనము ఆ స్థాయికి వెళ్తామో మనలో ఉన్నటువంటి ఇంద్రియాల పట్ల ఆటోమేటిక్గా నియంత్రణ అనేటువంటిది వస్తుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ కూడా మనము పొందడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అహింస, సత్యాన్ని మాత్రమే మాట్లాడటం, నీతిగా బ్రతకడం, తర్వాత అందరి సంక్షేమము కోరుకోవడము, ఆ, మనకున్నటువంటి ఇంద్రియాల పట్ల ఆ, నిగ్రహ శక్తి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. ఇలాంటి అభ్యాసం అనేటువంటిది చిన్న స్థాయి నుంచి, చిన్నతనం నుంచే కనుక ఉన్నట్లయితే. ఓకే. నెక్స్ట్ 23వ శ్లోకం లావణ్యమాత. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు చదివింది మీరే కదా? చదవలేదు ప్రభుజీ. నాగలక్ష్మి మాత చదివారు. నాగలక్ష్మి. నేను చదివాను. చిన్న సందేహం అడగచ్చా ప్రభుజీ? ఉమ్, ప్రభుజీ, ఇప్పుడు మన ఇస్కాన్ సంస్థలు ఇప్పుడు ఏంటంటే వీటి వర్ణాలకు ఎటువంటి తేడా లేకుండా అందరికి విద్యను అభ్యసింపజేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు మామూలుగా బయట వేదాధ్యయనం నేర్పించే పాఠశాలల్లో అన్ని వర్ణాల వాళ్ళకి ఉంటుందా ప్రభుజీ అవకాశం? తెలీదు. ఇస్కాన్లో అయితే ఉంటుంది. బయట వాళ్ళకి వేదాలు నేర్పడం కోసం పెట్టుకున్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా వేద పాఠశాలలు అనటానికి లేదు. ఓకే. ఇక్కడేంటి, ఇక్కడ వేదాలను నేర్పడం మాత్రమే లక్ష్యం కాదు. ఇక్కడ
ఇక్కడ ఎస్ మనకు కావాల్సినటువంటి సత్వగుణ స్థితికి తీసుకురావడం, ఆ తర్వాత వాళ్ళని కృష్ణ భక్తులుగా వాళ్ళు స్థిరంగా నిలబడగలిగేటువంటి స్థితికి తీసుకురావడం. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి అనేటువంటిది ఇక్కడ లక్ష్యం. కానీ బయట వేద పాఠశాలలో కేవలం పండితులుగానే తయారు చేస్తారు. సో నాకు తెలిసి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, వేదాల మీద యూనివర్సిటీస్ అలా ఉన్నాయి. అందులో అభ్యాసం చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా ఉంటారు. బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదువుతారు అని ఏం లేదు. బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా వేదాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు, ఇస్కాన్కి సంబంధం లేనటువంటి ఆర్గనైజేషన్లో నుంచి చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ మఠాల్లో అంతాను అన్ని జాతులలో ఉంటారు ప్రభు. ఉమ్, మఠాల్లో అన్ని జాతులలో ఉంటారు. వేదం చదివేవాళ్ళు కూడా అన్ని జాతిలో ఉంటారు ప్రభు. ఉమ్, మఠాలు ఉంటుంది చూడండి. మఠాల్లో అంతాను ఇప్పుడు ఉడిపి మఠమే కానీ ಯಾವುದೇ కానీ మఠాల్లో అంతా అన్ని జాతులు ఉంటారు ప్రభు. ఉంటారు. అదే కదా మనకి వాళ్ళు అదంతా కూడా సరి అయినటువంటి మూలం నుంచి కనుక జ్ఞానాన్ని కనుక వాళ్ళు పొందినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే బ్రాహ్మణులు అంటే ఎవరు అనేటువంటిది. కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టుకతో సంబంధం లేకుండా ఎవరెవరికైతే నాలుక తిరుగుతుందో, ఎవరెవరికైతే మంచిగా ఆ, ఇష్టం ఉంటుందో ఆ పని చేయడానికి, అలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా చేయొచ్చు. బయట కూడా మాతాజీ మీరు అడిగినట్లు ఇస్కాన్ వేద పాఠశాలలోనే కాదు, బయట వేద పాఠశాలల్లో కూడా బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రభుజీ సాంప్రదాయాలు వాటిని బట్టి ఉంటున్నాయి ప్రభుజీ. ఇప్పుడు జిఎస్ స్వామి ఉంది, శ్రీ సాంప్రదాయం, తర్వాత మనకి శివుడిది ఉంది కదా, వాళ్ళకి అట్లా సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఎవరైనా వెళ్ళొచ్చు, పిల్లలు ఎవరైనా వేయచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ 23 లావణ్య మాతాజీ. మేకలాజిన దండాక్ష బ్రహ్మసూత్రకమండలాన్ మేకలాజిన దండాక్ష బ్రహ్మసూత్రకమండలాన్ జటిలోధౌత దధ్వాసోర్ రక్తపీఠః కుశాన్ దదత్. జటిలో దౌత దద్వాసో రక్తపీఠః కుశాన్ దదత్. బ్రహ్మచారి మేకలములను జింక చర్మమును ధరించవలెను. జటలను దాల్చిన వాడే అతడు దండకమండలములను పట్టుకొని అక్షమాలతోనూ యజ్ఞోపవీతంతోనూ శోభితుడై ఉండవలెను. పవిత్రమగు కుశగ్రాసము చేత పట్టుకొని అతడు ఏనాడును విలాసవంతమైన లేదా భోగయుతమైన ఆసనమును గ్రహింపకుండవలెను. అనవసరంగా అతడు దంతధావనము చేసుకొనరాదు, తన వస్త్రములను ఉతుక్కొనరాదు. భాష్యము. నిగనిగలాడే నవ్వుతో స్త్రీలను ఆకర్షించే అవసరం గాని, తన దుస్తులను పట్టించుకునే అవసరం గాని త్యాగమయుడైన బ్రహ్మచారికి లేదని అదౌత తద్వాస అను పద సముదాయం సూచించును. బ్రహ్మచారి జీవనము తపస్సుకు, గురు విధేయతకు మాత్రమే ఉద్దేశించబడినది. ఏలైనా జీవితమున తదనంతరము అతడు వ్యాపారవేత్తయో, రాజకీయ నాయకుడో లేదా మేధావియగు బ్రాహ్మణుడో అయినప్పుడు శీలము క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, వినమ్రత వంటి గుణములను గుర్తు తెచ్చుకొనగలరు. ఇతడు వివరింపబడినట్లు బ్రహ్మచర్య జీవనము నవీన విద్యా విధానం అని పిలువబడేది మతిలేని ఆనందవాదానికి పూర్తిగా భిన్నమైనది. అయినను నవీన కాలంలో కృష్ణ భక్తి భావనాయుత బ్రహ్మచారులు ఇతడు తెలుపబడిన పురాతన వస్త్రధారణను, కర్తవ్యములను చేపట్టజాలరు. కానీ ఇంద్రియ నిగ్రహము, పవిత్రత, గురు విధేయత అనేది ప్రధాన విలువలు వైదిక కాలంలో ఎంత అవసరమై ఉండేనో అంతే ఈనాడును అవసరమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే సో ఇందాక వేద పాఠశాలలో విద్యను అభ్యసించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరు అభ్యసించాలి అంటే పిల్లల వయసులో ఉన్నటువంటి వాళ్ళే కదండి విద్యను అభ్యసించేది. సో విద్యాభ్యాసం చేసేటువంటి వయసులో వేద పాఠశాలలో విద్యను అభ్యసించాలి. సో వీళ్ళందరినీ కూడా బ్రహ్మచారులు అని అంటారు. అంటే ఒక వయసు వరకు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఎలా ఉండాలి అని అంటే జింక చర్మాన్ని ధరించాలి, మేఖలములను జింక చర్మాలని ధరించాలి, జటలములను దాల్చిన వారే అతడు దండకమండములను పట్టుకుని అక్షమాలతోనూ యజ్ఞోపవీతముతోనూ శోభితుడై ఉండవలెను. పవిత్రమగు కుశగ్రాసమును చేతపట్టుకుని అతడు ఏనాడును విలాసవంతమైన లేదా భోగవంతమైనటువంటి ఆసనములను గ్రహించకుండవలెను. అనవసరంగా అతడు దంతావధానము చేసుకొనరాదు, తన వస్త్రములను ఉతుకుకొనరాదు. ఓకే అందుకనే బ్రహ్మచారులు వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతారు.
జీన్ ప్యాంట్లు కొనుక్కుంటారు వాళ్ళు, బట్టలు ఉతకాల్సిన అవసరం లేదని. అయ్యో అందుకే ప్రభుజీ, ఇదే బ్రహ్మచారుల ఇళ్ళకి వెళ్ళి చూస్తే, బ్రహ్మచారుల రూమ్స్కి వెళ్ళి చూస్తే సరిగా క్లీనింగ్ ఉండదు, సరిగా బట్టలు ఉతుక్కోరు, సరిగా ఏమి చేయరు. అదే ఇక్కడ చెప్తుంది, కాదు ప్రభుజీ. దాని గురించి కాదు ఇక్కడ చెప్తుంది. ఓకే, బ్రహ్మచారులు విద్యాభ్యాసం పట్ల మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి కేంద్రీకరింపబడి ఉండాలి. అది కాకుండా వేరే విషయాల పట్ల వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఉండకూడదు. బ్రహ్మచారులు గురువుల పట్ల అంకిత భావంతో శరణాగతులై ఉండాలి. అప్పుడే వాళ్ళు గొప్పగా విద్యని అభ్యసించగలుగుతారు. ఒక క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ టీచరు ఎవరో ఒక స్టూడెంట్ మీద చూపించినటువంటి ఇంట్రెస్ట్ మిగిలిన వాళ్ళ మీద చూపించరు. అవునా కదా? 100 మంది మీద సేమ్ ఇంట్రెస్ట్ చూపిస్తారా టీచరు? లేదు ప్రభు. ఎవరో కొంతమంది, 2, 3 ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే విధేయంగా ఉంటారో, ఎవరైతే నేర్చుకోవాలి అనేటువంటి పట్టుదలను కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం స్పెషల్ టైం ఇస్తారు టీచరు కదా. అంటే గురువుకి వినయంగా ఉన్నటువంటి వాడు నేర్చుకున్నంతగా గురువుకి వినయంగా లేనటువంటి వాడు నేర్చుకోలేడు. అవసరమైతే స్పెషల్ క్లాసెస్ పెడతారు వాళ్ళ కోసం. నీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రా అంటారు, ఎప్పుడైనా నన్ను కలువు అంటారు. అది గురువు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యార్థికి ఇచ్చేటువంటి విలువ. సో ఆ విధంగా గురువుకి అంకిత భావంతో ఉండాలి తప్ప ఇతర విషయాల పట్ల కాదు. వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క శరీర పోషణ, వాళ్ళకు ఉన్నటువంటి జుట్టు, వాళ్ళకు ఉన్నటువంటి గడ్డం, వీటితోటి వాళ్ళు స్త్రీలని ఆకర్షించే విధంగా ఉండకూడదు. ఎందుకు? బ్రహ్మచర్యాశ్రమంలో స్త్రీలతో ఆకర్షణ ఉండకూడదు. పురుషులకి స్త్రీల పట్ల, స్త్రీలకి పురుషుల పట్ల ఆకర్షణ వచ్చే విధంగా మనం ఉండకూడదు. అందుకని నీట్గా హెయిర్ స్టైల్ చేసుకోవడం, నీట్గా గడ్డం ట్రిమ్ చేసుకోవడం, ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందండి? బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటివన్నీ చేస్తే ఇంకొకరికి ఆకర్షణగా నిలబడతాడు. బ్రహ్మచర్యం బ్రేక్ అయిపోతుంది. బ్రహ్మచర్యం బ్రేక్ అయిపోతే విద్యాభ్యాసం పోతుంది. అంటే విద్యను అభ్యసించాల్సినటువంటి సమయంలో ఇలాంటివన్నీ చేయకూడదు. ఓకే, అది ఇక్కడ మనకి చెప్తుంది. నెక్స్ట్ 24వ శ్లోకం, శ్రీవాణి మాత. స్నానభోజన హోమేషు జపోచ్చారే చ వాగ్యతః స్నానభోజన హోమేషు జపోచారే చ వాగ్యతః నచ్చింధ్యాన్న కరోమాణి కక్షోపస్థగతాన్యపి నచ్చిందాన్యన్న కరోమాణి కక్షోపస్థగతాన్యపి. స్నానము చేయనప్పుడు, భోజనము చేయనప్పుడు, హోమము చేయనప్పుడు, జపము చేయనప్పుడు లేదా మలమూత్రములు విసర్జించినప్పుడు బ్రహ్మచారి మౌనముగా ఉండవలెను. అతడు నఖములను తొలగించుకొనరాదు. చంకల యందలి ఉపస్థ ప్రదేశమునందలి రోమములతో పాటు ఏ రోమమును అతడు కత్తిరించుకొనరాదు. భాష్యము. శ్రీమద్ భాగవతమునందలి సమస్త స్కందములోని 12వ అధ్యాయంలో నారదముని వైదిక బ్రహ్మచారికి సంబంధించిన ఇటువంటి వర్ణమునే వసకబడి ఉండెను. వైదిక బ్రహ్మచారి అంటే వేద పాఠశాలల్లో విద్యాలను అభ్యసించేటువంటి బ్రహ్మచారులు. స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, మలమూత్ర విసర్జన చేసేటప్పుడు బ్రహ్మచారి చాలా మౌనంగా ఉండాలి. ఈ విషయాలు మనకు కూడా చెప్తూ ఉంటారు కదా. తినేటప్పుడు ఏం మాట్లాడబాకు అని చెప్తారండి. తిండి మీద శ్రద్ధ పెట్టు. అనేక విషయాలు మాట్లాడితే ఏమవుతుందంటే తినేటువంటి ఆహారం రుచి తెలియదు మనకి. రుచి తెలియకుండా తిన్నటువంటి ఆహారం జీర్ణింపబడదు. తెలుసా అండి మీకు ఈ విషయం? తెలియదు ప్రభు. రుచి తెలియకుండా తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. రుచి తెలుసుకొని తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది. ఎందుకు? మాట్లాడకూడదని తెలుసు కానీ ఇవి తెలియదు ప్రభుజీ. ఎంత తిన్నామో తెలియదు అది ప్రభు. ఇష్టంగా తింటాం కాబట్టి రుచి తెలిస్తే ఇష్టంగా తింటాం. అలాగా ఎక్కువ తినేస్తాం మనం ప్రభుజీ. రుచిని ఫీల్ అవుతూ తిన్నాం అనుకోండి, మన 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 కడుపులో, మన నోట్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన లాలాజలము, లేకపోతే ప్రొడ్యూస్ అవ్వాల్సిన కెమికల్స్, ప్రొడ్యూస్ అవ్వాల్సిన అన్నీ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతాయి. రుచి తెలియకుండా తింటే, నేను తిన్నా అనే విషయమే తెలియకపోతే నా శరీరం దాన్ని పచనం చేయడానికి అవసరమైనటువంటి కెమికల్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది?
కదా. మీరు మామిడి పండును చూడండి, తినకపోయినా నోరు ఊరుతుంది, అవునా? ఎస్ పులు ప్రభు. పులుపు పేరు వస్తువుని పులుపు గుర్తు వస్తువుని పుల్లటి వస్తువుని మీరు తినవసరలా, ఎవరైనా తింటుంటే చూడండి మీ నోట్లో నోట్లో వేసుకోండి. నీళ్ళు లాలాజలం వస్తాయి. అయిపోతుంది. ఎందుకు అవుతుంది అది అంటే మన బాడీ స్పందిస్తుంది అనమాట రుచికి. ఓకే, ఆ టేస్ట్కి స్పందిస్తుంది. అదే మీరు కళ్ళు మూసుకొని అదే పులుపు వస్తువు నోట్లో వేసుకుంటే మీకు అర్థం కాదు. అంటే మీరు మీ శరీరాన్ని రెడీ చేయకముందే మీరు తినేస్తున్నారు. ఓకే, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన కెమికల్స్, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన ఆ, జఠరాగ్ని, లేకపోతే మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన లాలాజలం, ఆ, కృష్ణ, అది మన శరీరంలో నుంచి కనుక అవి ప్రొడ్యూస్ అవ్వకపోతే మనం తిన్న ఆహారం పచనం అవ్వదు. అందుకనే చిన్నపిల్లలకి ఫోన్ ముందు పెట్టి తినిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం తింటారో అర్థం కాదు. వీడికి ఫోన్ ఇస్తే కనుక 4 ముద్దలు ఎక్కువ తింటాడు, ఎందుకంటే ఫోన్లో కూర్చుంటాడు. వాడికి ఏం తింటున్నానో కూడా వాడికి అర్థం కాదు, అసలు పెడుతున్నారనే విషయం కూడా అర్థం కాదు. తిన్న తర్వాత నువ్వు తిన్నావా అని అడిగితే ఇంకా నేను తినలేదని కూడా చెప్తాడు. తెలియదు పాపం, వాడు తిన్న విషయం కూడా తెలియదు. మీరేమో నోట్లో పెట్టేస్తూ ఉంటారు, వాడి చేతిలో ఫోన్ పెట్టేస్తారు కదా. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అలవాట్లు అనేటువంటి ఏమవుతుందంటే మన యొక్క జీర్ణ శక్తి తగ్గిపోతుంది. అందుకనే ఒకప్పుడులాగా వ్యాధి నిరోధక శక్తులు ఇప్పుడు లేవు పిల్లలకి. ఓకే, ఒకప్పుడులాగా తిన్న ఆహారాన్ని చాలా చక్కగా జీర్ణం చేసుకోవడం అలాంటివన్నీ జరగట్లేదు. అందుకని ఇప్పుడు చాలా రోగాలు ఎక్కువ అవుతున్నాయి, వ్యాధులు ఎక్కువైపోతున్నాయి, ట్రీట్మెంట్లు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాయండి పిల్లలకి? ఉం? ఒకప్పుడు ఉన్నాయా? పిల్లలు హాస్పిటల్ చుట్టూ తిరగడం, పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ చుట్టూ తిరగడం అనేటువంటిది లేదు. ఇప్పుడు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అని అంటే వాళ్ళ ఫోకస్ తినే తిండి మీద లేదు. మనం తినేదాన్ని మనం చూడాలి కళ్ళతోటి, దాని రుచిని ముందే మనం ఫీల్ అవ్వాలి, ఆ తర్వాత నోట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఆ జీర్ణం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదే చెప్తున్నారు బ్రహ్మచారులు కూడా ఇలానే ఉండాలి. వాళ్ళ జీర్ణశక్తి బాగా ఉంటే వాళ్ళ మేధస్సు పనిచేస్తుంది మంచిగా. వాళ్ళు విద్యాభ్యాసం చాలా సులువుగా చేయగలుగుతారు. జీర్ణశక్తి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిద్రపోతారు తెలుసా, ఎక్కువ నిద్రపోతారు, నుంచోలేరు, కూర్చోలేరు, కొంచెం పని చేస్తేనే ఆయాసం వస్తుంది, ఫోకస్ ఎక్కువ పెట్టలేరు, కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, వైదిక బ్రహ్మచారులు ఆ, గోళ్లను తొలగించుకోవడం, ఆ, శరీరం మీద ఉన్నటువంటి రోమాలను తొలగించడం ఇలాంటివన్నీ కూడా చెయ్యరు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం ప్రమీల మాతాజీ. రేతో నావకి రేఝాతు బ్రహ్మవ్రతధర స్వయం రేతో నావకి రేజ్ఞాతు బ్రహ్మవ్రతధర స్వయం అవికీర్ణేవ గాహ్యాప్సు యథా సుస్థిర్పదాం జపేత్. అవకీర్ణే వగాహ్యాప్సు యథా సుస్మృతి ప్రదాం జపేత్. బ్రహ్మచర్య వ్రతము పాటించడి బ్రహ్మచారి ఎన్నడూను వీర్యపాతము చేయరాదు. ఒకవేళ వీర్యం దానంతట అదే స్ఖలితమైనచో అతడు వెంటనే స్నానము చేసి ప్రాణాయామము గావించి గాయత్రి మంత్రము జపించవలెను. హరే కృష్ణ దండోత ప్రణామం. బ్రహ్మచారులు వీర్యాన్ని వృధా చేయకూడదు. ఓకే, అందుకని మనకి గొప్ప మేధస్సు కలిగినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాళ్ళని ఊర్ధ్వరేతస్కులు అని అంటారు. ఊర్ధ్వరేతస్కులు అంటే తెలుసు కదండి, ఇంతకుముందు మనం విన్నామా? ఉం? ఎస్ ప్రభుజీ, వచ్చింది ప్రభుజీ. ఊర్ధ్వరేతస్కులు అంటే వాళ్ళ వీర్యం బయటికి వెళ్ళకూడదు, వాళ్ళ వీర్యం శరీరంలోనే పై భాగానికి వెళ్ళాలి. ఓకే, ఊర్ధ్వ దిశగా వాళ్ళ వీర్యం ప్రయాణం చేయాలి. ఎవరి వీర్యం అయితే ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తుందో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుంది. అందుకని మీరు చూడండి, ఇస్కాన్లో కూడా చాలామంది బ్రహ్మచారులు ఎంత షార్ప్గా ఉంటారు. బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళు ఎంత గొప్పగా శాస్త్రం చదవగలుగుతారు, ఎంత గొప్పగా శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే? సో ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వీర్యాన్ని ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేయించాలి. ఒకవేళ కనుక వీర్యస్ఖలనం కనుక జరిగినట్లయితే వాళ్ళు చక్కగా స్నానం చేసి ప్రాణాయామం చేయాలి, గాయత్రి మంత్రాన్ని పఠించాలి. నెక్స్ట్
26 శేషరత్న మాత. హరే కృష్ణ ప్రభు. అజ్ఞర్కాచార్య గోవిప్ర గురు వృద్ధ సురాశుచి అగ్నిర్గాచార్య గోవిప్ర గురు వృద్ధ సురశుచి సమాహిత ఉపాసీత సంధ్యే ద్వే యతవాగ్జపన్. సమాహిత ఉపాసీత సంధ్యే ధ్యేయతావాన్ జపాన్. పవిత్రుడు ఏకాగ్రచిత్తుడే అతడి అగ్నిదేవుని, సూర్యుని, ఆచార్యుని, గోవులను, బ్రాహ్మణులను, గురువును, గౌరవనీయులైన వృద్ధులను, దేవతలను పూజించవలను. అట్టి ఆరాధనను అతడు ఉపయుక్త మంత్రములను మౌనముగా జపించును లేదా నెమ్మదిగా పలుకుచు ఉదయ సంధ్యాలలో కావించవలను. హరే కృష్ణ ప్రభు. గాయత్రి మంత్రము జనరల్గా బయటికి చదవరు. ఓకే, గాయత్రి మంత్రం మనసులోనే చదవాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని పైకి చదవాలి గట్టిగా. పైకి చదవాలి. అంటే ఒక్కొక్క మంత్రానికి కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి. అన్ని మంత్రాలని ఒకలానే చేయాలని లేదు. కొన్ని కొన్ని మంత్రాలని కొన్ని నియమాల ప్రకారంగా చేయాలి. ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి పవిత్రంగాను ఏకాగ్ర చిత్తుడై అతడు అగ్నిదేవుని, సూర్యుని, ఆచార్యుని, గోవులని, బ్రాహ్మణులని, గురువులని, గౌరవనీయులైనటువంటి వృద్ధులని, దేవతలని పూజించవలెను. ఓకే, అట్టి ఆరాధనను అతడు ఉపయుక్త మంత్రములకు మౌనంగా జపించుచు. అంటే ఏ ఆరాధన చేస్తే ఆ ఆరాధనకు సంబంధించినటువంటి మంత్రము. ఓకే, అన్ని ఆరాధనలకి ఒకే మంత్రాలు ఉండవు. గురువుని పూజించేటప్పుడు ఒక మంత్రం, దేవతలను పూజించేటప్పుడు కొన్ని మంత్రాలు వేరుగా, తర్వాత పెద్దవాళ్ళను పూజించేటప్పుడు వేరే మంత్రాలు, అలా అనేక మంత్రాలు వాళ్ళు చాలా మౌనంగా మనం చదవాలి. ఉపయుక్తమైనటువంటి మంత్రాలను మౌనంగా జపించుచు లేదా నెమ్మదిగా పలుకుచు ఉదయ సంధ్యలలో కావించవలను. ఎన్నిసార్లు చేయాలా ఆ పూజలు? మార్నింగ్, 2 సార్లు. మార్నింగ్, ఉదయం. ఓకే, నెక్స్ట్ 27 ఇందుమతి మదర్. హరే కృష్ణ ప్రభు. ఆచార్యం మాం విజానీయాన్ నావ మన్యేత కర్హి చేత్. ఆచార్యాం మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్. నమర్త్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురుః. నామర్త్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురుః. ఆచార్యుని స్వయముగా నన్నుగానే ఎరుగవలను. ఏ రీతిగాను ఎన్నడను ఆయనను అవమానించరాదు. సామాన్య వ్యక్తి అని తలచుచు ఆయన పట్ల అసూయ చూపరాదు. ఏలైనా ఆచార్యుడు సర్వదేవమయుడై ఉన్నాడు. భాష్యం. ఈ శ్లోకము చైతన్య చరితామృతము ఆదిలీల 1.46 నందు ఉల్లేఖించబడినది. కృష్ణ కృపామూర్తి ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజాకార్యాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. 4 వర్ణములను గురించి 4 ఆశ్రమములను గురించి ఉద్ధవునిచే ప్రశ్నించబడినప్పుడు శ్రీకృష్ణ భగవానునిచే ఈ శ్లోకము భాగవతము 11.17.27 నందు పలుకబడినది. గురువు యొక్క రక్షణంలో బ్రహ్మచారి ఏ విధంగా వ్యవహరించవలెనో ఆ దేవదేవుడు ప్రత్యేకంగా ఉపదేశించినాడు. గురువు శిష్యులు ఒసగడి సౌకర్యములను అనుభవించడు భోగి కాడు. అతడు తండ్రి వంటి వాడు. తల్లిదండ్రుల యొక్క సావధాన పూర్వకమైన సేవ లేనిదే బాలుడు పెరిగి పెద్దవాడు కాలేడు. అట్లే గురు రక్షణము లేనిదే శిష్యుడు దివ్యమైన సేవాస్థితికి ఎదగజాలడు. గురువు ఆచార్యుడు అని పిలువబడును. ఆచార్యుని కర్తవ్యములను మను సంహిత 2.140 వివరించినది. ప్రామాణిక గురువు శిష్యుల భారమును స్వీకరించి వారికి మర్మ సహితముగా వేదజ్ఞానమును బోధించి ద్వితీయ జన్మమును ఒసగను. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర అధ్యయమునకై శిష్యుని దీక్షితుని చేసడి కార్యము ఉపనీతి అని పిలువబడును. గురువు దరిచేరలేని వాడు యజ్ఞోపవీతమును ధరింపజాలడు. ఆ విధముగా అతడు శూద్రుడని సూచించబడును. బ్రాహ్మణుని, క్షత్రియుని లేదా వయస్సుని దేహముపై ధరింపబడి యజ్ఞోపవీతము గురువుచే దీక్షకు చిహ్నము. కేవలము ఉన్నత కులమును చెప్పుకొనుటకే ధరించినచో దాని విలువ శూన్యము.
యజ్ఞోపవీత ధారణతో శిష్యుడు దీక్షితుని కావించుట గురువు యొక్క బాధ్యత. ఈ సంస్కారము పిమ్మట గురువు వాస్తవంగా శిష్యునికి వేదోపదేశమును ఆరంభించును. శూద్రునిగా జన్మించిన వాడు గురువుచే సమ్మతింపబడినచో అట్టి ఆధ్యాత్మిక దీక్షకు అడ్డగింపబడడు. శిష్యుడు చక్కగా యోగ్యుడని గమనించినచో బ్రాహ్మణుడిగా నయ్యడి అధికారము నొసగల ప్రామాణికుండే గురుదేవుడు. వేద వాంగ్మయం యొక్క సారము నెరిగినవాడు, వేద ప్రయోజనమును వివరించువాడు, వాటి విధి నియమములకు కట్టుబడి ఉండేవాడు, అదే రీతిగా వర్తించవలనని శిష్యులకు బోధించువాడే ఆచార్యుడని వాయుపురాణంలో నిర్వచనం చెప్పబడినది. కేవలము ప్రగాఢమగు కరుణ చేతనే దేవదేవుడు తనను గురువుగా ప్రకటం కావించుకొనును. అందువలన ఆచార్యుని కలాపములలో దివ్యమగు ప్రేమయుత సేవ తప్ప అన్య కార్యములు ఉండవు. ఆయన సేవక భగవంతుడు ఆశ్రయ విగ్రహం అని పిలువబడి అట్టి స్థిర భక్తుని ఆశ్రయించుట సముచితము. ఆచార్యుడనని చెప్పుకొనినను భగత్ సేవా భావన లేనిచో మనుజుడు అపరాధిగా పరిగణించబడును. ఈ అపరాధ స్వభావము ఆచార్యునిగా నగుటలో అతనికి అయోగ్యత కాగలదు. ప్రామాణిక గురువు సర్వదా దేవదేవుని విశుద్ధ భక్తియుత సేవలో నెలకొని ఉండును. ఈ పరీక్ష ద్వారా అతడు దేవదేవుని ప్రత్యక్ష రూపమనియు శ్రీ నిత్యానందుల యథార్థమైన ప్రతినిధి అని తెలియబడును. అట్టి గురువే ఆచార్య దేవుడని పిలువబడును. అసూయ స్వభావముతోనూ ఇంద్రియ భోగ ప్రవృత్తి కారణమున కలిగిన అసంతుష్టితోనూ లౌకికులు నిజమైన ఆచార్యుని విమర్శింతురు. కానీ యథార్థమునకు ప్రామాణిక ఆచార్యుడు భగవంతునికి అభిన్నుడు కనుక ఆచార్యుని ద్వేషించుట దేవదేవుని ద్వేషించుటయే అగును. ఇది ఆ దివ్యానుభూతికి వినాశకరమగు ప్రభావమునే సృష్టించగలదు. ఇంతకు పూర్వం చెప్పినట్లు శిష్యుడు గురువును శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపముగా సర్వదా గౌరవించవలెను. కానీ అదే సమయమున గుర్తుంచుకొనవలసిన విషయమేమనగా భగవంతుని దివ్యలీలను అనుకరించుటకు గురువుకు అధికారం లేదు. కపట గురువులు తమ శిష్యుల మనోభావములను స్వప్రయోజనము కొరకు ఉపయోగించుకొనుటకై తాము అన్ని విధములా శ్రీకృష్ణునితో సమానమని చెప్పుకొనెదరు. కానీ అట్టి నిరాకారవాదులు తమ శిష్యులను కేవలం పెడత్రోవ పట్టించువారే ఎగుదురు. ఏలయన భగవంతునితో ఏకమగుటయే వారి చరమ లక్ష్యము. ఇది భక్తి యోగ నియమమునకు విరుద్ధమైనది. అచింత్య భేద తత్వమే నిజమైన వైదిక తత్వము. సమస్తము భగవంతునితో ఏకకాలమున భిన్నము అభిన్నము అయి ఉన్నదని ఇది నిరూపించను. ప్రామాణిక గురుదేవుని స్థితి ఇదేనని శ్రీల రఘునాథ దాస గోస్వామి ధ్రువపరచని. గురువుకు ముకుందంతో గల సన్నిహిత సంబంధము దృష్ట్యానే మనుషుడు ఆయనను సర్వదా స్మరించవలెనని గోస్వామి తెలియజేసిరి. గురువు శివుడు భగవంతునితో ఏకమనడి విశుద్ధ భక్తుని దృష్టి వారు భగవంతునికి అత్యంత ప్రియులనడి భావనలోనే గాని అన్ని విధములా ఆ దేవదేవునితో సమానులనే భావనలో కాదని భక్తి సందర్భము 2.13 నందు శ్రీల జీవ గోస్వామి స్పష్టంగా వివరించిరి. శ్రీల రఘునాథ దాస గోస్వామిని శ్రీ జీవ గోస్వామిని అనుసరించుచు తదనంతర ఆచార్యులు అదే సత్యమును ధ్రువపరచిరి. గురువు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు, అంతరంగిక సేవకుడు కనుక సమస్త శాస్త్రములు అతనిని దేవదేవునితో సమానమనుచు అంగీకరించినవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గురుస్థుతితో ధ్రువపరచిరి. అందువలన గౌడీయ వైష్ణవులు భగవత్ సేవకుడు అనడి భావంలో శ్రీల గురుదేవుని అర్చింతురు. పురాతన భక్తి యోగ శాస్త్రములందు మరియు శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు శ్రీల భక్తి వినోద ఠాకూరులు మున్నగు విశుద్ధ వైష్ణవుల ఇటీవలి కీర్తనల యందు గురువు సర్వదా రాధారాణి యొక్క ఒకనొక సఖిగాను లేదా శ్రీల నిత్యానందుల ప్రతినిధిగాను భావింపబడెను. హరే కృష్ణ ప్రభు దండోత్పలం. హరే కృష్ణ. ఓకే, శిష్యుడు గురువు పట్ల ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. అయితే ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి అంటే మనకి భాష్యంలో ఏమని చెప్తుంది అని అంటే యాక్చువల్గా అయితే మనకి శ్లోకంలో శిష్యుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది, కానీ మనకి భాష్యంలో మనకి ఆచార్యులు అసలు ఏ గురువు పట్ల ఎలా ఉండాలి, ఎవరు ఆ గురువు, ఎవరిని మనం గురువుగా భావించాలి అంటే గురువు యొక్క లక్షణాలను కూడా తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆచార్యుని అంటే స్వయముగా నన్నుగానే ఎరగవలను. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఆచార్యుడు అంటే ఎవరో కాదు నేనే అని చెప్తున్నాను. నా యొక్క ప్రతినిధి నాతో సమానం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ రీతికినూ ఎన్నడనూ ఆయనను అవమానించరాదు. ఇప్పుడు శిష్యులైతే ఆచార్యుని ఎగతాళి చేస్తారు,
హేళన చేస్తారు. లేదు అని అంటే వాళ్ళకి తెలియదు అని నిరూపించడం కోసం కొన్ని అడ్డమైన ప్రశ్నలు అడుగుతారు. నేను అడిగిన ప్రశ్నకి నా గురువు కూడా సమాధానం చెప్పలేదు, నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని నిరూపించుకోవడం కోసం కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇలా ప్రవర్తించేటువంటి వ్యక్తి శిష్యుడే కాదు, సరైనటువంటి శిష్యుడే కాదు. ఆ తర్వాత సామాన్య వ్యక్తి అని తలుచుతూ ఆయన పట్ల అసూయ చూపరాదు. గురువుని భగవంతుడితో సమానంగానే చూడాలి. సామాన్యమైనటువంటి మనలాంటి ఒక వ్యక్తి అనేటువంటి భావంలో ఉండకూడదు. ఏలైనా ఆచార్యుడు సర్వదేవమయుడై ఉన్నాడు. ఓకే, అంటే ఒక శిష్యుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి గురువు పట్ల అనేటువంటిది. అలానే గురువు యొక్క బాధ్యత ఎలా ఉండాలి శిష్యుడి పట్ల. ఆ గురువు మాయావాదం చెప్పేవాళ్ళైతే గురువులు కాదు అని చెప్తున్నారు. నిరాకారవాదులు, మాయావాద తత్వాన్ని బోధించేటువంటి వాళ్ళు గురువులు కాదు. అలాంటి గురువుల పట్ల మనం స్వీకరించకూడదు, అలాంటి గురువులతోటి మనము సాంగత్యంలోకి కూడా రాకూడదు. ఎందుకు? ఇక కృష్ణుడు చెప్పారు, నాకు గురువుకు తేడా లేదు, నన్ను ఎలా చూస్తారో గురువును కూడా అలానే చూడండి అని భగవంతుడు చెప్తున్నారు. దాన్ని సిద్ధాంతంగా తీసుకొని మాయావాద గురువులు గురువు యొక్క భావన ఎలా ఉండాలి అనేటువంటిది వాళ్ళకి సంబంధం లేదు, గురువు యొక్క బాధ్యత ఎలా ఉండాలి అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్తారు? కృష్ణుడే చెప్పేశారు, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడితో సమానం, కాబట్టి నేను గురువుని, కాబట్టి నేను కృష్ణుణ్ణి, నాకు కృష్ణుడికి ఏం తేడా లేదు. ఇలా చెప్పేటువంటి వ్యక్తులు నిజమైన గురువులు కాదు. అంటే శిష్యుడి యొక్క భావం గురువుని భగవంతుడితో సమానంగానే చూడాలి, కానీ గురువు యొక్క భావం నా శిష్యులందరూ నన్ను భగవంతుడితో సమానం చూస్తున్నారు కాబట్టి నేను భగవంతుణ్ణే అనేటువంటి భావంలో గురువు ఉండకూడదు. ఓకే, గురువు ఎలా ఉండాలి? నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని కాబట్టి నాకు ఈ గౌరవాన్ని ఇస్తున్నారు నా శిష్యులందరూ, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి కాబట్టి నాకు ఈ గౌరవాన్ని ఇస్తున్నారు నా శిష్యులందరూ, నన్ను భగవంతుడితో సమానంగా చూస్తున్నారు. కానీ నేను భగవంతుడిని కాదు, నేను భగవంతుడి యొక్క సేవకుడిని. ఇది గురువుకు ఉండాల్సినటువంటి భావం. గురువు శిష్యులు చూపించేటువంటి భావం, శిష్యులు వ్యక్తపరిచేటువంటి భావంలోనే గురువు కూడా ఉన్నారనుకోండి, అలాంటి గురువుల్ని త్యజించాలి. అలాంటి గురువులతోటి మనము ఎక్కువ కాలం కొనసాగకూడదు. ఇంకా గురువు యొక్క బాధ్యత ఏమిటి? శిష్యుల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేయాలి, వాళ్ళందరికీ కూడా గాయత్రి మంత్ర ఉపదేశం చేయాలి. ఇది వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడేటువంటి నియమ నిబంధనలు. ఓకే, భక్తిలో గురించి మాట్లాడట్లా, కృష్ణ భక్తి వైష్ణవ సాంప్రదాయం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గురు దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా గాయత్రి మంత్ర దీక్ష తీసుకోరు. ఓకే, గాయత్రి దీక్ష తర్వాత జరుగుతుంది. కాబట్టి చాలామంది వైష్ణవ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు జన్యం కూడా వేసుకోరు. జన్యం ఎప్పుడు వేసుకుంటారు వాళ్ళు? గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు వేసుకుంటారు, హరినామ దీక్ష తీసుకున్నప్పుడు వేసుకోరు. ఓకే, అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆల్రెడీ ఎవరెవరు తీసుకోవచ్చు ఇలాంటి మంత్ర దీక్షని అని అంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైతే ఈ దీక్ష తీసుకొని జంజం వేసుకుంటారో, యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఉత్తమ వర్ణానికి, ఉత్తమ కులానికి చెందినటువంటి వాళ్ళుగా పరిగణింపబడతారు. అంటే నువ్వు శూద్రుడు అయినా సరే ఒకవేళ యజ్ఞోపవీతం వేసుకున్నాము అని అంటే నువ్వు ఉత్తమ వర్ణంలోకి వచ్చేసినట్లే. యజ్ఞోపవీతం ఎప్పుడు వేసుకుంటాము? మనం ఒక గురువుని అంగీకరించినప్పుడు, గురువు మనల్ని శిష్యుడిగా అంగీకరించినప్పుడు మనం యజ్ఞోపవీతం వేసుకుంటాం. ఓకే, అలాంటప్పుడు మరి ఎవరైతే ఈ వర్ణాశ్రమంలోకి రారో, అంటే ఎవరైతే ఈ గురువుని ఆశ్రయించరో అలాంటి వాళ్ళందరూ కూడా శూద్రులే. ఓకే, ఇప్పుడు ఎవరెవరు శూద్రులు అని అంటే నేను ఏ కులంలో పుట్టాను అనేది దాంతో సంబంధం లేకుండా ఎవరైతే గురువును ఆశ్రయించరో వాళ్ళందరూ శూద్రులే. ఓకే, ఎవరైతే గురువును ఆశ్రయించి మంత్రోపదేశం తీసుకోరో వాళ్ళందరూ శూద్రులే. యాజ్ పర్ వర్ణాశ్రమ ధర్మం, భగవంతుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో, ఈ వర్ణాశ్రమ ధర్మంలో
మనము ఒకవేళ గురువుని గనక పొందకపోతే వాళ్ళందరూ కూడా శూద్ర వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడైతే మనం గురువుని పొందుతామో అప్పుడు మనం ఉన్నత వర్ణంలోకి వెళ్ళిపోతాం. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వర్ణంలోకి వెళ్తాం. అంటే వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు. శూద్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు వేసుకోరు. ఏంటి తేడా అంటే వాళ్ళు గురుకులాలకి వెళ్ళారు, వీళ్ళు గురుకులాలకి వెళ్ళలేదు. వాళ్ళు గురువుని పొందారు, వీళ్ళు గురువుని పొందలేదు. అది మాత్రమే తేడా. కాబట్టి గురువు యొక్క బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి మంత్రదీక్ష ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి యజ్ఞోపవీతం ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా వర్ణాన్ని ఉద్ధరించేలా ఆయన వాళ్ళందరినీ కూడా శిక్షణ ఇవ్వాలి. ఓకే. సో ప్రభుజీ ఇప్పుడు బ్రాహ్మణ దీక్ష తీసుకునేటప్పుడు మన యజ్ఞోపవీతం వెళ్తారు, గాయత్రి మంత్రంతో అన్నారు. ఆల్రెడీ హరినామ దీక్ష తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఉంటుంది కదా ప్రభు? హరినామ దీక్ష తీసుకున్న తర్వాతనే బ్రాహ్మణ దీక్ష, ముందు కాదు. ఆ, అంటే నూతనమైనది ఇస్తారా ప్రభుజీ? నూతనం అంటే కొత్తది, బ్రాహ్మణ దీక్షలో కొత్తది ఇస్తారా? కొత్తది ఏంటి? ఇంకా బ్రాహ్మణ దీక్ష పాతది ఏంటి? యజ్ఞోపవీతం ప్రభుజీ మీరు ఇందాక అన్నారు కదా, గాయత్రి యజ్ఞోపవీతం మంత్రం కొత్త యజ్ఞం. తీసుకుంటాం దీక్ష కదా. తీసుకున్నప్పుడు కొత్తదే వేసుకోవాలి కదా. ఉమ్, దీక్ష ఓకే తీసుకున్నప్పుడు ప్రభు. కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు, అది అవును. కంటిన్యూ చేస్తారు. అది మళ్ళీ పెరిగిపోయినప్పుడు మళ్ళీ కొత్తది వేసుకోవాలి. ఓకే, మళ్ళీ గాయత్రి మంత్రం చదువుకొని మనం వేసుకోవాలి. హరే ఓకే కృష్ణ ప్రభు. ప్రభుజీ ఎప్పుడన్నా వేసేసుకోవచ్చా ప్రభుజీ? ఆ? అది పాడైపోతే తీసేస్తే ఎప్పుడన్నా వేసుకోవచ్చా ప్రభుజీ? దానికి ఏమైనా మళ్ళీ ఏమైనా ఉంటుందా ప్రభుజీ? అది నాకు ఐడియా లేదు మాతాజీ, కానీ ఆ, ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ తిది వారం చూసుకొని జనరల్గా మంచి రోజు చూసుకొని మార్చుకుంటారు. ఎక్కువగా పౌర్ణమి రోజు రోజు ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రభు, పౌర్ణమి రోజు ఎక్కువగా ఇస్తారు. ఈ వర్ణాశ్రమ అంటే ధర్మంలో రూల్స్ మనకేం వర్తించవు మాతాజీ, మనం ఏం వరి అవసరం లేదు. మనం ప్రభుజీ హరినామ అది దీక్ష ప్రభుజీస్ తీసుకొని వరకే కదా ప్రభుజీ, ఆ? మాతాజీస్కి ఉండదు కదా, ఓన్లీ ప్రభుజీస్కే కదా ఓన్లీ ప్రభుజీస్కి, దీక్ష మాతాజీస్కి అనేది. ఉండదు. మాతాజీస్కి యజ్ఞోపవీతం ఉండదు. కానీ వాళ్ళు కూడా గాయత్రి మంత్ర దీక్ష తీసుకోవచ్చు. వాళ్ళు కూడా సెకండ్ ఇనిషియేషన్ అంటారు, వాళ్ళు కూడా గాయత్రి మంత్ర దీక్ష తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే వాళ్ళకి వాళ్ళకి యజ్ఞోపవీతం ఉండదు, వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. ఏదో మంగళసూత్రానికి ఏదో కడతారు చిన్నది ఏదో. లేకపోతే ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు మా మాతాజీస్కి. ఓకే. అయితే బ్రాహ్మణులు, రియల్ బ్రాహ్మణులు యజ్ఞోపవీత చేయాలంటే వాళ్ళకి పర్టికులర్ డేస్ ఉంటావు ప్రభు, యజురూపకర్మ అట్లా ఉంటావి. ఆ దినాల్లోనే వాళ్ళు చేయాల. సామవేద బ్రాహ్మణులు, యజుర్వేద బ్రాహ్మణులు వాళ్ళు ఆ పర్టికులర్ డే నాడే చేసేసుకోవాల్సి పడుతుంది. ఇక్కడ మన ఇస్కాన్ లో ఎట్లో తెలియదు ప్రభు. మనకు అలాంటిది ఏం లేదు. మనం ఎందుకంటే వాళ్ళందరూ కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రం గురించి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆ ఉపదేశం మనం అంటే జైత్యాల పౌర్ణమి అని వస్తుంది ప్రభుజీ, ఆ రోజు మార్చుకుంటారు యాక్చువల్ గా ప్రతి సంవత్సరం. ఓకే. మనకి ఇష్టం ఎప్పుడు పాడైపోతే అప్పుడు వేసేసుకోవచ్చు, దానికి కొంచెం పౌర్ణమి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాడైపోకపోయినా కానీ సంవత్సరానికి ఒకసారి మార్చేయచ్చు, మంచి రోజు, ఆ తిథి రోజు. ఓకే, భవిష్యత్తులో పాడైపోయిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పాడైపోకపోయినా సంవత్సరానికి ఒకసారి మార్చేయచ్చు. ఓకే. ఓకే, సో ఇంకొకటి, ఈ దీక్ష వచ్చేసరికి మంత్రదీక్ష, ఈ గాయత్రి మంత్ర దీక్ష వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, గురువుని పొందినటువంటి వాళ్ళు స్వీకరించవచ్చు. జనరల్గా ఎలాంటి సంస్కార కార్యక్రమాలు చేయాలన్నా కానీ యజ్ఞోపవీతం వేసుకోవడం అనేటువంటిది కంపల్సరీ. సంస్కార కార్యక్రమాలు అంటే ఇళ్లలో జరిగేటువంటి పూజలు, వ్రతాలు, కర్మకాండలు ఏవైతే జరుగుతాయో అవి జరిగినప్పుడు యజ్ఞోపవీతం వేసుకోవడం అనేటువంటిది కంపల్సరీ. అంటే పెళ్లి జరగాలి, పెళ్లి యజ్ఞోపవీతం లేకుండా చేయరు. అందుకని దానికి ముందుగానే యజ్ఞోపవీతం వేసేటువంటి గాయత్రి మంత్ర దీక్షని పెడతారు, బ్రాహ్మణునితోటి చేపిస్తారు. ఓకే, నిజానికి ఒక వైష్ణవుడికి అదొక దీక్ష కాదు. ఓకే, అలా ఒక బ్రాహ్మణుడి ద్వారా గాయత్రి మంత్రాన్ని స్వీకరించడం, యజ్ఞోపవీతం వేసుకోవడం అనేటువంటిది అది ఒక వైష్ణవుడికి అది సరి అయిన పద్ధతి కాదు. సో అలాంటి వాళ్ళు దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఏం లేదు.
ఓకే, ఈవెన్ ఒకవేళ ఆమ్, ఒడుగు అయిపోయి ఉన్నా కానీ, గాయత్రి మంత్రం తీసుకున్నా కానీ, వివాహం చేసుకున్నా కానీ, జంజం ధరించాలి అంటే యజ్ఞోపవీతం ధరించాలి అని మ్యాండేటరీ ఏం లేదు వైష్ణవుడికి. వైష్ణవుడు ఎప్పుడు యజ్ఞోపవీతం కంపల్సరీగా ధరించాలి? ఎప్పుడు అంటే తను హరినామ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అదే గురువు నుంచి మళ్ళీ గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు అప్పుడు కంపల్సరీ. ఓకే, అంటే హరినామ దీక్ష తీసుకోక ముందే మనందరికీ యజ్ఞోపవీత సంస్కారం అయిపోయింది అనుకోండి, అయిపోయింది కాబట్టి నేను జంజం వేసుకుని తిరగాల్సిందే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అది లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు ఎప్పుడైనా వివాహాలకి వెళ్ళినప్పుడు, అంటే మీ చేతుల ద్వారా ఏదైనా పుణ్యకార్యాలు జరుగుతున్నప్పుడు అప్పుడు వేసుకోవచ్చు, ఆ పుణ్యకార్యం అయిన తర్వాత తీసేయచ్చు. కానీ నీ గురువు ద్వారా నువ్వు పొందావనుకోండి, అంటే ఒక వేద బ్రాహ్మణుడి ద్వారా పొందిన గాయత్రి మంత్రానికి, గురువు ద్వారా పొందినటువంటి గాయత్రి మంత్రానికి చాలా తేడా ఉంది. ఆ గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రం ఒకటి కాదు. పదాలు సేమ్ అయి ఉండొచ్చు, ఉచ్చారణ సేమ్ అయి ఉండొచ్చు, కానీ ఆ మంత్రానికి ఈ మంత్రానికి ఉన్నటువంటి ఫలితం ఉండదు. ఎప్పుడైతే మనం 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 ఉన్నటువంటి దీక్షా గురువు ఎవరైతే హరినామ దీక్షని ఇచ్చారో, ఆ హరినామ దీక్ష ఇచ్చినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన గనక మనకి మంత్ర దీక్ష ఇస్తే, సెకండ్ ఇనిషియేషన్ అంటే గాయత్రి మంత్ర దీక్ష ఇస్తే అది మనకి సీరియస్ దీక్ష. ఆ దీక్షను మనం వదిలిపెట్టకూడదు. ఆ దీక్ష నియమాల ప్రకారంగా మన సాధన ఉండాలి. ఎప్పుడు కూడా యజ్ఞోపవీతం ఉండాలి. వాళ్ళు యజ్ఞోపవీతము అనేటువంటి దాన్ని ఎలా చూసుకోవాలి అని అంటే, అది కంపల్సరిగా గాయత్రి మంత్రాన్ని ఇన్నిసార్లు పఠించాలి అనేటువంటిది ఉంటుంది. తర్వాత వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా కానీ యజ్ఞోపవీతం తడవకూడదు. యజ్ఞోపవీతం ఆ, నడుము కంటే కింది భాగంలో రాకూడదు. దాన్ని పైకి తీసి ఇలా చెవికి కట్టుకొని వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు. సో ఈ విధంగా యజ్ఞోపవీతము అనేటువంటి దాన్ని చాలా గౌరవించాలి. ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇనిషియేషన్, రెండవ దీక్ష తీసుకున్నప్పుడు మనకు అందరికీ అది. మరి రెండవ దీక్ష ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే ఏమైంది? డీటీ వర్షిప్ చేయడానికి ప్రభుజీ. కొన్ని రకాల సర్వీసెస్, భగవంతుడికి చేసేటువంటి సేవలు చేయడానికి కొన్ని సర్వీసెస్ అనేటువంటివి మనకి దొరుకుతాయి. అలా సర్వీసెస్లో లేనటువంటి వాళ్ళు, సర్వీస్ చేస్తానికి ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు, లేకపోతే అలాంటి అంటే డైరెక్ట్గా డీటీస్తో కనెక్షన్ అయి ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి చేసేటువంటి అర్హత నాకు వద్దు, నేను చేయలేను, నేను చేయను, నేను ఒకవేళ చేసినా కానీ అపరాధాలు చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు తీసుకోకూడదు. అలా అని మనం శూద్రులం అయిపోతామా? గాయత్రి మంత్ర దీక్ష తీసుకొని వాళ్ళు శూద్రులని ఇందులో రాసింది కదా. గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నత వర్ణం వాళ్ళు. మరి మనం శూద్రులం అయిపోతామా? వైష్ణవులమేగా ప్రభుజీ హరినామ దీక్ష ఇంత తీసుకుంటే. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎందుకు? తిప్పి తిప్పి ప్రశ్న లేదు ప్రభుజీ, సందేహం ఏం లేదు. హరే విష్ణు మహామంత్రం చెప్పిన వాళ్ళందరం వైష్ణవులే అన్నమాట. వైష్ణవులు వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాళ్ళు. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు శూద్రులు. వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వైష్ణవులు, వాళ్ళకి ఏమి ఇవన్నీ వర్తించవు. ఓకే, కాబట్టి మనం ఏం శూద్రులం కాము. మరి గాయత్రి మంత్రం ఎందుకు తీసుకోవాలి అని అంటే, మన సేవలు పెరుగుతాయి, మనం చేసేటువంటి సేవలు పెరుగుతాయి. ఆ సేవలు పెరగడం వల్ల మనకి భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ శ్రద్ధ పెరగడం వల్ల మనం భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది. అంటే గాయత్రి మంత్ర దీక్ష మనం భక్తిలో పురోగమించడం, స్పీడ్గా పురోగమించడానికి అది తోడ్పడుతుంది. గాయత్రి మంత్ర దీక్ష తీసుకోకుండా భక్తిలో పురోగమించడానికి 4 ఏళ్ళు పడితే, గాయత్రి మంత్రం దీక్ష తీసుకున్న తర్వాత అదే సమయం మనకి తగ్గిపోతుంది. 2 సంవత్సరాల్లోనే అంత పురోగతి వస్తుంది మనకి. ఓకే, మరి గాయత్రి మంత్రం తీసుకొని వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళరా అంటే వెళ్తారు. భగవంతుడి ధామానికి వెళ్ళడానికి గాయత్రి మంత్రానికి ఏం సంబంధం లేదు. గాయత్రి మంత్ర దీక్ష అనేటువంటిది కేవలం మనల్ని భక్తిలో ఫాస్ట్గా పురోగమించేలా మనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఓకే, ఎవరైతే నేను అపరాధాలు చేస్తానేమో, ఎవరైతే నాకు బద్ధకం ఎక్కువ, నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను, మళ్ళీ ఇంకొకటి, గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఆ సమయానికి డీటీ వర్షిప్ చేయాలి మీరు. ఓకే, సో గాయత్రి మంత్ర దీక్ష తీసుకురండి, నా మెడలో వేసుకొని జంజం చూపించుకోవడం కోసమే నేను వేసుకుంటానంటే కుదరదు.
ఓకే, జంజం చూపించుకోవడం కోసం కాదు జంజం వేసుకునేది. జంజం వేసుకున్నామంటే మనలో పవిత్రత కూడా రావాలి, ఆ స్థాయిలో పవిత్రత రావాలి. ఆ పవిత్రత లేనప్పుడు జనాలకు చూపించుకోవడం కోసం వేసుకోవడం కాదు, తీసుకోకూడదు. అలాంటి దీక్షల్ని మనం తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల ఆ దీక్షకి అవమానం, దానివల్ల మనం చేసేటువంటి అపరాధాలు, దానివల్ల మనం భక్తిలో కూడా పురోగమించాం, అన్ని రకాలుగా పతనం చెందుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గురువుని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ శిష్యుడు పూజించాలి. అలానే గురువు కూడా తన బాధ్యతగా శిష్యులందరికీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఆయన ఉపదేశాలు చేయాలి, వేదాలని నేర్పాలి. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీస్. ఇంకా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఏమేమి చెయ్యాలి అనేటువంటి విషయాల్ని ఇంకా కొన్ని శ్లోకాలలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది మనం మళ్ళీ రేపు చూద్దాం. బ్రహ్మచారి ఇంకా 4-5 శ్లోకాల్లో బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నట్టు. అంటే ఈరోజు మనం బ్రహ్మచర్యాశ్రమం గురించి చూసాము, చాలా వరకు 80% చూసాము. ఇంకా కొన్ని మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే.